ఏంటి నాయనమ్మా పిన్నేదో లక్కీ పెళ్లి అంటుంది. లక్కీ అన్నమాట ఒకటే వినపడిందా? నీ పిన్ని నన్ను ఎన్ని మాటలందో అది వినపడలేదా? ఏంటి నీ కోడలు నిన్నే తిట్టేంత ధైర్యం చేసిందా? అయినా నువ్వు ఊరుకోవే. ఏం చేసేది ఊరుకోక? అసలు నువ్వు మడిచివేనా? దేంటో పడాన సావు అన్నది. నేను ఈ బతకలేనమ్మా. నాయనమ్మా నేను నీ కొడుకుని కాదు లక్కీని. ఇలాంటి యాక్టింగ్ లేవని ఉంటే నీ కొడుకు దగ్గర చూపించుకో. నవ్వింది చాలే ఆపు, చూడలేకపోతున్నావు. నాన్న ఎక్కడున్నావా? నేను ఇంట్లో ఎత్తుకుతున్నా. ఇంతకీ స్కూల్ ఫీజు కట్టావా? ఏంటి స్కూల్ ఫీజా? నేను స్కూల్ ఫీజు కట్టి 2 రోజులు అవుతుందమ్మా. ఓ అందుకేనా 2 రోజుల నుంచి మా మిస్ స్కూల్ ఫీజు అడగట్లా. సర్లే గాని నాన్న, పిన్ని వాడుకునే డబ్బుల గురించి ఏమన్నా చెప్పిందా? మీ పిన్ని ఏదో అనవసరమైన వస్తువు కొని ఉంటదిలే, మళ్ళీ నేను ఏమన్నా అంటానని చెప్పి భయపడి దాచిపెడుతుంది అంతే. నువ్వేంటి నాన్న ఇంత పిచ్చివాడివి? పిన్ని వాళ్ళ తమ్ముడికి నేను కళ్ళారా చూసా. పాపం ఏం అవసరం వచ్చిందో ఏమో. అయినా మన పిన్ని వాళ్ళ తమ్ముడే కదా అని మనకి ఎందుకులే అన్నట్టుగా ఉన్నా. సర్లే ఇవన్నీ నీకెందుకు గానీ నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళి చదువుకో.